పుష్పరాజ్ అంటూ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. గతంలో చిత్ర రిలీజ్ పై కొన్ని అనుమానాలున్నా చిత్ర నిర్మాతలు దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న సినిమాను విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ఇప్పటికే థియేట్రికల్ గా బిజినెస్ కంప్లీట్ చేసుకున్న పుష్ప 2 ఓటీటీ పరంగా షాకింగ్ రేటుకు అమ్ముడుపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసిందని టాక్. దాదాపు 270 కోట్లకు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీ రైట్స్ పరంగా భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద డీల్ ఇదే అని సినీ వర్గాలు అంటున్నాయి. మరో 3 నెలల్లో పుష్ప రూల్ ను చూడబోతున్నారని ఇప్పటికే పుష్ప టీం ప్రకటించింది. ఇక హీరోయిన్ రష్మిక మందన పాత్ర కూడా కొంచెం కొత్తగా ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలిపారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ ఎండింగ్ లోపు ఫినిష్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్స్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్కు కూడా ఈ చిత్రం మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని తెలిపారు. మొదటి భాగానికి మించి రెండో భాగం ఉండబోతోందని, ఎన్నో ప్రశ్నలకు పార్ట్ 2తో సమాధానం ఇస్తామన్నారు. అలాగే పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3కి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. 2-3 ఏళ్ల తర్వాతే పార్ట్ 3కి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటు సుకుమార్, అటు అల్లు అర్జున్కు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో అవి పూర్తి చేయడానికి ఖచ్చితంగా 2 ఏళ్లకు పైగా సమయం పడుతుందని అంటున్నారు. ఈలోగా పుష్ప యూనివర్స్ వివిధ రూపాల్లో వినోదాన్ని పంచుతుందని సమాచారం.